ఎందుకు నా ప్రార్థన దేవుడు వినట్లేదు, దేవుడు నన్ను ఎందుకు నడిపించట్లేదు, నాకు ఎందుకు జవాబు రావట్లేదు అని బాధపడే వాళ్ళందరూ వినండి. వాక్యానుసారంగా మీ బుద్ధిని మార్చుకుంటున్నారా? బ్రతికినంత కాలం చివరి శ్వాస వరకు మన బుద్ధి మార్చుకుంటూనే ఉండాలి, మారు మనసు పొందుతూనే ఉండాలి. మొన్నటి కంటే నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు, ఏ రోజుకు ఆ రోజు మరింత మెరుగైన వ్యక్తులంగా వాక్యానుసారంగా మనల్ని మనం మార్చుకొని తీరాలి. ప్రార్థనకి జవాబు రావట్లేదు, దేవుడు మాతో మాట్లాడట్లేదు, దేవుని ఆశీర్వాదం మా మీద లేదు అని ఎవరెవరైతే మొత్తుకుంటూ ఉన్నారో, సనుగుతూ గునుగుతూ అసంతృప్తున్నారో, అలాంటి వాళ్ళందరూ ఇంతని నేను చెప్పాను చూసారా, మారు మనస్సు లేని వాళ్ళే. చాలా మంది బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. తెలియక కాదు, తెలిసే బైబిల్ చదవరు, తెలిసే ప్రార్థన చేయరు. కొంతమంది ఇంతకు ఒక వ్యక్తి గురించి చెప్పా, ఆడేమో గంటల బైబిల్ చదువుతాడు. ప్రయోజనం ఏంటండి? ఒకడేమో బైబిల్ చదవనందుకు జరిగించడు, వీడేమో బైబిల్ చదివి కూడా జరిగించడు. సో ఇలాంటి ఎంతో మంది మాకు నెమ్మది లేదంటారు, మాకు స్వస్థత లేదంటారు, మాకు కాపుదల లేదంటారు. ఎవరికి జరగని ప్రమాదాలన్నీ వీళ్ళకే జరుగుతుంటాయి.